వివరాలు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తూ సీఎం రేవంత్ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మతి తెలిపారు. గవర్నర్ ఆమోదం లభించినందున న్యాయశాఖ గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ తర్వాత చట్ట సవరణ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. మంత్రి అజారుద్దీన్కు ప్రభుత్వం శాఖ కేటాయించింది. అజారుద్దీన్కు మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కూడా కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీన అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన 4 రోజులకు అజారుద్దీన్కు శాఖ కేటాయించారు. మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఇప్పటివరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సీఎం వద్ద ఉంది. మొత్తంగా రాష్ట్ర కేబినెట్లో మంత్రుల సంఖ్య 15కు చేరుకుంది. బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాళేశ్వరం ఏటీఎం అని మోడీ, అమిత్ షా అన్నారని, దొంగను పట్టుకోవాలని సీబీఐ విచారణకిచ్చారన్నారు సీఎం. 3 నెలలు అవుతోంది. ఇప్పటివరకు సీబీఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. కేసీఆర్కు బీజేపీ మద్దతిస్తోందని, అందుకే సీబీఐ కేసు కూడా పెట్టలేదంటున్నారు రేవంత్ రెడ్డి. आपका बाप का जागीर मैं कुछ नहीं मांगा, आपका बाप का जागीर कुछ खींच के अजहर को नहीं दिए। मेरे सरकार में, कांग्रेस पार्टी के सरकार में सोनिया गांधी, राहुल गांधी, उनके आदेश के अनुसार अजहरुद्दीन को मैं आज मंत्री बनाया। आपका क्या जा रहे? इनको तो छोड़ो। गुजरात से मोदी जी का जमीन जागीर जायदाद कुछ खींच लिए क्या? मैं कुछ पूछा क्या? गुजरात से कुछ लाए नहीं, गुजरात से कुछ खींच लिए नहीं, गुजरात से कुछ लेके अजहरुद्दीन को मैं नहीं दिया। तेलंगाना में, इसी रियासत में जो निजाम सरकार जो था, वही इलाके में आज अजहरुद्दीन को मैं मुख्यमंत्री होके उनको मंत्री बनाया, मेरे साथी बनाए। क्या तकलीफ हो रहा उनको? किशन रेड्डी को बीआरएस वाले क्यों नहीं रोक रहे? किशन रेड्डी को, किशन रेड्डी वो बयान दिए तो बीआरएस वाले कुछ नहीं बोल रहे। इसका मतलब दोनों एक ही है। दिन में लड़ लेते, रात को मिल लेते, अलई बलई रात को, दिन में लड़ाई झगड़ाई। ये मामला हो रहा है। माइनॉरिटी भाइयों, आप लोग सोचो। मैं ये मन से यही पूछना चाहता हूं, किशन रेड्डी जी, आपका बाप का जागीर मैं कुछ नहीं मांगा, आपका बाप का जागीर कुछ खींच के अजहर को नहीं दिए। मेरे सरकार में, कांग्रेस पार्टी के सरकार में सोनिया गांधी, राहुल गांधी, उनके आदेश के अनुसार अजहरुद्दीन को मैं आज मंत्री बनाया। आपका क्या जा रहे? इनको तो छोड़ो। गुजरात से मोदी जी का जमीन जागीर जायदाद कुछ खींच लिए क्या? मैं कुछ पूछा क्या? गुजरात से कुछ लाए नहीं। జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పుడు పవర్ హాలిడేలు ఉండేవన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాగునీటికి కటకట ఉండేదని, పీజీఆర్ తాగునీటి కోసం ఎంతో కొట్లాడేవారన్నారు. అన్ని రంగాలను అభివృద్ధి పథంలో నడిపించామని, 10 ఏళ్ల పాటు శాంతి భద్రతల సమస్యలేవీ లేకుండా కాపాడిన ఘనత కేసీఆర్దన్నారు. ఒక్కొక్క సమస్యను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించుకున్నామన్నారు. బతుకమ్మ చీరలు, లగ్గం చేసుకుంటే తులం బంగారం, ఇంకా చెప్పిండు నెలకు 2,500. ఇక రైతన్నలకు నెలకు కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు. విద్యార్థులకైతే, నిరుద్యోగులకు
మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు. నిరుద్యోగులుంటే నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు. ఇక మైనారిటీలకు 4,000 కోట్ల బడ్జెట్ అన్నాడు. 1000 కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు. అట్లాగే మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు. ఇంకా చాలా చాలా కథలు, చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు. అట్లాగే మరి 1-2 కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు 10 లక్షల దళిత బంధు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. అట్లాగే ఎస్టీలకు కూడా ఇస్తాను దళిత బంధు, గిరిజన బంధు అన్నాడు. అట్లాగే బీసీలకు 42% రిజర్వేషన్లు మాత్రమే కాదు, 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది, విద్యలో, ఉపాధిలో, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అని ఊదరగొట్టిండు. వస్తుందా 2,500? వస్తుందా 4,000 పెన్షను? ఇదిలా ఉంటే సీఎం రేవంత్ మూర్ఖత్వం, అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి అయ్యానన్న సోయి కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఎస్ఎల్బీసీ విషయంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే అన్యాయం జరిగిందని, ఫ్లోరైడ్తో నల్గొండ జిల్లా ప్రజల నడ్డి విరిచింది వాళ్లే అంటూ ఆరోపించారు. దేశంలోనే అత్యధికంగా ఒక జిల్లా నుంచి వలసపోయింది పాలమూరు నుంచే అని చెప్పారు. కృష్ణా నీళ్ల పంపిణీపై ట్రైబ్యునల్ వేయాలంటూ కేసీఆర్ పోరాటం చేశారని, కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రతి వేదికలో కేసీఆర్ పోరాటం సలిపారని తెలిపారు. ఇక గతేడాది 250 టీఎంసీలు కూడా వాడలేదని కృష్ణా బోర్డు గుర్తు చేసిందని చెప్పారు. 60 ఏళ్ల పాలన చేసిన వాళ్ళు కేసీఆర్పై బాధ్యత నెడుతున్నారని అన్నారు. అత్యంత ఎక్కువ వ్యవసాయ యోగ్యమైన భూమిని కలిగి ఉండి కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అత్యంత ఎక్కువ మంది ఒక ప్రాంతం నుంచి వలసపోయిన జిల్లాగా మహబూబ్నగర్ జిల్లా రికార్డు సృష్టించింది అంటే దానికి కారణం తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే అని కూడా అందరికీ తెలుసు. ఈ ముఖ్యమంత్రి అబద్ధాలకి అంతులేదు, పొంతన లేదు. ఆ నీళ్ళ శాఖ మంత్రికి ఏమాత్రం జ్ఞానం లేదు. ఎవరైనా ఏదైనా రాసిస్తే చదువుడు తప్ప ఆయనకు ఈత అంటే భయం, ఇరిగేషన్ సబ్జెక్ట్ అంటే భయం. రాసిచ్చింది చదవడం తప్ప ఇంకోటి అలవాటు చేసుకోవట్లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా. 60 సంవత్సరాల పరిపాలన మీరు చేసి దానికి టీఆర్ఎస్ బాధ్యత, కేసీఆర్ బాధ్యత, హరీష్ రావు బాధ్యత, సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. కొంచెమైన వద్దాలకు కూడా ఒక హద్దు ఉండాలి కదా. ఎక్కడ చూపించగలుగుతారు టీఆర్ఎస్ బాధ్యత, బీఆర్ఎస్ బాధ్యత? నిన్న మాట్లాడిన మీ మొదటి అబద్ధం, కేసీఆర్, హరీష్ రావులు కలిసి సంఘం పెట్టిండ్రు 512 299 అని మాట్లాడింది. చెప్పు దెబ్బలకు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. మీ సమైక్య ఆంధ్రప్రదేశ్. కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. పంచాక్షరి నామస్మరణలతో శైవాలయాలన్నీ మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలకు భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దీపారాధన చేస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు దేవాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. కార్తీక మాసం సందర్భంగా శైవక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణలతో కూడా మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని శివాలయాలు కూడా అంటే వేకుజాము నుంచే అంటే పుణ్యస్థానాలు ఆచరించినటువంటి భక్తులు తమ అంటే దేవుని దర్శించుకునేందుకైతే బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే పాలేరు, వైరా, మదిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాలు కూడా పూర్తిగా భక్తులతో కూడా వేకుజాము నుంచి కిక్కిరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే మనం ఏదైతే ఖమ్మం జిల్లాలో అంటే ప్రాచీనమైనటువంటి కాకతీయ శివాలయంలో మనం ఉన్నాం. ఈ శివాలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఈ రోజుకు సంబంధించిన విశేషాలు వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఇప్పటికే ఈ శైవ క్షేత్రాలకు వేకుజాము నుంచి కూడా భారీగా భక్తులు వస్తున్నారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు, అర్చనలతో కూడా స్వామిని దర్శించుకునేందుకైతే భక్తులు భారతీయ పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చెప్పండి సార్, ఈ రోజుకు సంబంధించిన ప్రధాన విశేషం ఏంటి? అసలు ఈ రోజు ఎక్కువగా కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు, ప్రధాన కారణం ఏంటంటే? ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసం ఎంతో విశేషమైనటువంటిది. అలాగనే కార్తీక పౌర్ణమి మహా గొప్పనైనటువంటిది, ఈశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనది. కావున ఈ రోజు మహిళా మనులు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కూడా దీపాలు వెలిగించి ఆ యొక్క ఈశ్వరుడి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను. అలాగనే మనం ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే ఈశ్వర కృప అందరికీ అవసరము. అలాగనే ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్లకు తగిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవ దర్శనము మహాపుణ్యము, ఈశ్వర దర్శనము సర్వపాప హరం అని చెప్పని శంభో హరహర అనుకుంటే ఉండాలి. కానీ ప్రతి భక్తుడు కూడా ముచ్చట్లు పెట్టుకోవడం కానీ ఏది చేయకుండా ఉండాలి. ఈశ్వర కృపకు అందరూ పాత్రలు కావాలి. అలాగనే అందరూ కూడా ఈ దేవాలయ అభివృద్ధికి పాటుపడుతూ ఉండాలి. అలాగనే ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ కూడా
అనేక మంది భక్తులు వితరణ చేసి ఉన్నారు. వాళ్ళకు ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి, ఈశ్వర కృప కలగాలని చెప్పి అందరి నా యొక్క ఆశీస్సులు. ప్రధానంగా శైవ క్షేత్రాలను కూడా ఇది శివనామ స్మరణలతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి శైవ క్షేత్రాన్ని కూడా భారీగా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వేకోజాం నుంచే పుణ్యస్థానాలు ఆచరించినటువంటి మహిళలు కావచ్చు, అదేవిధంగా భక్తులు కూడా భారీగా బారులు తిరిగారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని అంటే 1000 స్తంభాల గుడితో పాటు ఇటు ఏదైతే కాకతీయుల కాలం నాటి అంటే శివాలయంలో కూడా భారీగా భక్తులు అయితే ఉదయం నుంచి కూడా తరలి వస్తున్నారు. ఇక ఏదైతే ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి అటు ఏదైతే పాలేరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శైవ క్షేత్రాలకు కూడా భక్తులు అయితే భారులు తీరారు. ఏదైతే ఉదయం నుంచే అంటే దేవుణ్ణి దర్శించుకొని అటు దీపారాధన చేస్తే మాత్రం అంటే పుణ్యం సంచరి అంటే సమరం అవుతుందని చెప్పేసి వారి భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే భక్తులు మాత్రం ఉదయం నుంచి కూడా భారులు తీరిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు బార్లు తీరుతున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి అభిషేకాలు నిర్వహించారు. దీంతో అంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఖమ్మం జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలతో పాటు ఖమ్మం నగరంలో భక్తులతో శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా పల్లిపాడు శివాలయంలో అంగరంగ వైభవంగా ఈ కార్తీక పౌర్ణమి పండుగ జరుగుతున్నది. 3:30 నుంచే భక్తులు తండోపతండాలుగా ఈ యొక్క దేవాలయానికి రావటం జరుగుతుంది. శివునికి విశేషమైనటువంటి పండుగ కార్తీక దీపం పండుగ కావున ఈ ఎంతో విశిష్టమైనటువంటి ఈ పల్లిపాడు శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ కాకతీయుల కాలం నాటి శివాలయం ఉండటము, దాంతోపాటు ఇక్కడ భక్తులు కోరుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా తీరుతాయనేటటువంటి నమ్మకంతో ఈ యొక్క శివాలయానికి భక్తులు రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించే ఉంటారు, 3 గంటల నుంచి దాదాపు భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు తండోపతండాలుగా ఉన్నారు. ఇంకా సమయం ఉన్నది, చాలామంది వస్తున్నారు. అదేవిధంగా ఈ పల్లిపాడు గ్రామంలో ఇలాంటి శివాలయం ఉండటం పల్లిపాడు గ్రామస్తుల పుణ్యం. భక్తులందరికీ కూడా తెలియజేయనది, మన వైరా పట్టణంలోని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వేయించేసిన శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ జ్ఞానానందనాథ ఆశ్రమం శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం శివాలయంలో విశ్వావసు నామ సంవత్సరం కార్తీక మాసం ప్రారంభమైంది. ఇవాటికి 15 రోజులు కార్తీక శుద్ధ పౌర్ణమి. చక్కగా ఈ రోజున భక్తులంతా కూడా ప్రశాంతంగా వచ్చేసి ఆకాశ దీపారాధనతో సహా దీపోత్సవ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు తెల్లవారుదామున 4 గంటల నుండి మహన్యాసంతో ఏకరుద్ర వారాభిషేకం స్వామివారికి మొదలవుతుంది. ఆ తర్వాత విశేషమైనటువంటి అభిషేకాలు, అర్చన, పూజా కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత సాయంత్రం 4 గంటల నుండి వైభవంగా స్వామివారికి విశేషమైనటువంటి అలంకారం ఉంటుంది, అమ్మవారికి స్వామివారికి. అది అయిన తర్వాత భక్తులంతా కూడా దాదాపు 5-6 వేల మంది భక్తులు వస్తారు ఇక్కడికి. పల్లిపాడులో ఉన్న స్వయంభూ శివాలయం చాలా ప్రాచీనమైనది, ఎంతో ప్రాముఖ్యత. ఈ శివలింగాన్ని దర్శించడం కోసం సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రజానికాన్ని ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఎంతోమందిని దర్శిస్తున్నారు. మా ఫ్యామిలీతో పాటు ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి విచ్చేసి స్వామిని దర్శించుకుంటున్నాము. యావన్ ప్రజానికాన్ని అందరూ కూడా ఇక్కడ ఒకసారి వచ్చి శివాలయాన్ని దర్శించుకోవాలని కోరుతున్నాం. శివాలయంలో స్వామివారి దర్శనం చేసుకుని ఎక్కడైతే శివాలయాలు ఉన్నాయో ప్రతి శివాలయము కూడా సమానమే. కానీ ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామంలో వేంచేస్తున్నటువంటి స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి విశేషం అత్యంత ప్రధానమైనటువంటిది. అది కూడా 2021లో గుర్తింపబడింది. కాశీక్షేత్రం నుంచి నాగసాధువులు, దిగంబరులు ఈ దేవాలయానికి వచ్చేసి సంపూర్ణమైనటువంటి యొక్క స్వామివారికి సంపూర్ణ అభిషేకములు,
సంప్రోక్షణాది కార్యక్రమాలు నిర్వహించి నాగబంధము వేసి అయ్యా ఇది అర్చకులు చేయవలసినటువంటిదే, ప్రతివారు కూడా లోపలికి వెళ్ళి ముట్టుకోకూడదు. దీని ప్రాధాన్యత ఏమిటి అంటే స్వామివారికి శ్రీచక్రముతో కలిసి మనకి అర్ధనారీశ్వర స్వరూపం అనుకుంటాం, అలాగే అమ్మవారితో సహా ఇక్కడ స్వామివారు ఇచ్చేశారు. బ్రహ్మసూత్రం కలిగినటువంటిది, నభూతో న భవిష్యతి. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా లేనటువంటి యొక్క మరి శివలింగం అద్భుతమైనటువంటిది. చూడండి, మీరు లోపల చూస్తే బ్రహ్మసూత్రము. కార్తీక మాసం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. భీమవరంలోని గునుపూడిలో ఉన్న పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు, భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. ఇక వికారాబాద్ జిల్లా తాండూరులో స్థానికులు ధర్నా చేశారు. మీర్జాగూడ బస్సు ప్రమాదంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరు హైదరాబాద్ రోడ్డు బాగు చేయాలంటూ డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. బస్సు యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో 12 మంది తాండూరుకి చెందిన వాళ్ళు ఉండడం ఈరోజు తాండూరు ప్రాంత ప్రజలందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. కుటుంబంలో సభ్యులు పోయినంత ఈరోజు తాండూరు ప్రాంతం అంతా కూడా ఈరోజు మోసపడతా ఉంది. నేను ఈరోజు ఆ బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తా ఉన్నాను. ఈ ఘటనలో అభం శుభం తెలియని చిన్నారులు, మహిళలు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఇంతటి సంఘటన మొన్ననే ఆలూరు సంఘటన మనం మరవక ముందే మళ్ళీ ఈ మీర్జాపూర్ సంఘటన జరగడం జరిగింది. దీనికి కారణం ఆ రోడ్డు మార్గం చిన్నదిగా మలుపులుగా ఉన్నందుకే ఈరోజు ఈ విషాదం జరిగింది అని చెప్పి మనకందరికీ కూడా తెలుసు. ఒకవేళ ఇదే సక్రమైన రోడ్డు ఉంటే మరి ఈరోజు ఇంతమంది ప్రాణాలు ఈరోజు మనం కాపాడుకునే వాళ్ళం అవుతుండే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 900 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనుల కోసం టెండర్లు పూర్తవ్వడం జరిగింది. మరి పూర్తయిన తర్వాత ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో మరి ఆ పనులు ప్రారంభం అవ్వలేదు. మరి దానికి కారణం ఏంటంటే ఎన్జిటి అనే నెపం చూపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం సక్రమంగా ఫాలో అప్ చేసి ఇప్పుడు ఏదైతే వాదనలు వినిపించారో అది అప్పుడే కనుక వాదనలు వినిపించుంటే ఈ పాటికి రోడ్డు మార్గం పూర్తయ్యేది. शिवला रोड पे एक्सीडेंट हुआ जिसके अंदर तांडूर के कई लोगों की डेथ हुई। जो एक 2 महीने की मासूम बच्ची भी थी उसकी भी डेथ हो गई। तांडूर में जो ये हादसा हुआ ये इतने लोगों की डेथ हुई तो पहली मर्तबा है। और इसका रीजन क्या है आप लोगों को अच्छे से मालूम है। इसका रीजन सिर्फ एक ही है, रोड्स का मसला। ये गवर्नमेंट आए तो क्या करती, वो गवर्नमेंट आए तो क्या करती। नहीं भाई गवर्नमेंट कोई सी भी रहने अपने को काम होना है। हम लोग क्या कर रहे हैं भाई, बीआरएस के टाइम पे क्या करे, कांग्रेस के टाइम पे क्या करे। अरे भाई गवर्नमेंट को क्या करना है। आज इतने लोगों की जान गई हुई है, इसका जिम्मेदार कौन है। इसके जिम्मेदार फिलहाल जो प्रेसिडेंट अब है सीएम रेवंत रेड्डी साहब, उसके जिम्मेदार रोहित रहेंगे। कहीं को बोले इससे पहले भी बीआरसी गवर्नमेंट थी, बीआरसी गवर्नमेंट में कुछ भी काम नहीं हुए। हम कोई एक गवर्नमेंट को इसके जिम्मेदार नहीं डरा करते, इसके जिम्मेदार हर कोई है। आज मासूमों के घर में देखो आज माहौल क्या है। आज मासूमों के घर में किसी के घर में बाप का साया चले गया, किसी के घर में बहन नहीं है, किसी घर में बीवी नहीं है। इसके जिम्मेदार कौन रहेंगे। अगर आज हम रोडों के वास्ते आवाज उठाए तो हमारे ऊपर केसा बुक करते बोलते हैं। अगर आज हम के लिए आवाज उठाए तो कोई पार्टी भी रोक दे। अपने को यहाँ पे रोडों का काम होना है। आज इतनी तकलीफ है, आज इतनी
कितनी तकलीफें हैं हमारे भाई, आज यहाँ पे गम का माहौल बने हुआ है, इसकी जिम्मेदार कौन है? आज आप लोग अपने घरों में अच्छे हैं, यहाँ कोई पूछने वाला नहीं है, आज सिर्फ गरीब परेशान है। ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జైరామ్ నగర్ స్టేషన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందారు, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. కోర్బా ప్యాసింజర్ రైలు ఆగి ఉన్న ఒక గూడ్స్ రైలును వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ప్యాసింజర్ రైలు మొదటి బోగి గూడ్స్ రైలుపైకి ఎక్కింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాదాలకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.